హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 71 చూసే ముందు పార్ట్ 70 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సరే అని వాళ్ళని గుడిలో డ్రాప్ చేసి రాణా, ఉదయ్, నేహ ముగ్గురు రీచ్ అయ్యారు. 2 రోజుల నుంచి ఇంటికి రాని వివేక్ అక్కడ కనిపించాడు నేహకు. అన్న ఇక్కడే ఉన్నాడు అని రాణాను చూపిస్తే దగ్గరికి వెళ్ళి ముగ్గురు వివేక్ని రౌండ్ చేశారు. ఫేస్ జాలిగా పెట్టి వదిలేయమని చేతులు జోడించాడు వివేక్. మా బాబు చదువుకోరా అని సతాయిస్తూ ఉంటే నువ్వు ఇక్కడ తైతక్కలాడుతున్నావా అంటూ సీరియస్ అయ్యాడు రాణా. ప్లీజ్ బావా, ట్రై టు అండర్స్టాండ్. ఆ చదువు నా తలకెక్కడం లేదని అమ్మకు చెప్తూ ఉంటే వినడం లేదు. ఆ దేశం పోవాలి, ఈ దేశం పోవాలి అని టార్చర్ పెడుతోంది. అదంతా నా వల్ల కాదు బావా. 1-2 సంవత్సరాలు ఏదైనా నెట్టేశానంటే ఆ తర్వాత అమ్మ గోలుండదు, మావయ్య కూడా చెప్పరు. మనకు ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, నా ముఖానికి ఒక్క జాబ్ ఉండదా అని ఏడుపు మొహం పెట్టాడు వివేక్. వాడి ఏడుపు మొహానికి ఇంకా సతాయించడం ఇష్టం లేక, నీ ఫ్యూచర్ గురించి నీకు క్లారిటీ చచ్చిందిగా, ఓకే లీవ్ ఇట్ అండ్ ఎంజాయ్ దిస్ నైట్ అని రాణా పర్మిషన్ ఇవ్వడంతో ఊపిరి తీసుకున్నాడు వివేక్. ఈ నైట్ వాళ్ళ ఎంజాయ్మెంట్కి లాస్ట్ నైట్ అని ఆ నలుగురిలో ఒక్కరు కూడా ఆ క్షణం ఊహించుండకపోవచ్చు. ఫుల్గా నలుగురు మిడ్ నైట్ వరకు ఎంజాయ్ చేసి రిటర్న్ వచ్చేసరికి ఇంటి సెంటర్లో ఈగో కింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రతాప్ వర్మ. ప్రతాప్ వర్మ ఒక్కరే ఉండుంటే ఆ నైట్ మరోలా ఎండ్ అయ్యేది. బట్ రుద్రాణి, అమృతతో పాటుగా రేవతి గారు కూడా నిలువు కాళ్ల మీద నిలబడి ఉండడం చూసిన రాణా ముఖం కోపంతో ఎర్రబడింది. తల్లిని అలా చూడడమే రాణా అడుగుల్లో వేగం పెరగడంతో అతని కోపాన్ని అంచనా వేస్తూ తల్లి దగ్గరికి వెళ్తున్న రాణాకు అడ్డుగా నిలబడ్డాడు ప్రతాప్ వర్మ మాట్లాడాలి అంటూ. నువ్వు మాట్లాడాలి అనుకుంటే ఇలా అమ్మని నిలబెట్టాలా అని తండ్రిని తప్పుకొని వెళ్ళి రేవతి గారిని ముందు సోఫాలో కూర్చోబెట్టి, ఇప్పుడు చెప్పు ఏం చెప్తారు అంటూ తండ్రి ముందు చేతులు ఫోల్డ్ చేసుకొని స్టిఫ్గా నిలబడ్డాడు రాణా. అమృతని ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? తనకు మీదట ఇక్కడే ఉంటుందని మీ అమ్మ చెప్పింది, నిజమా అని స్ట్రైట్గా పాయింట్కి వచ్చి ప్రశ్నించారు ప్రతాప్ వర్మ. అవును, తనక మీదట ఇక్కడే ఉంటుంది అని అంతే సూటిగా ఆన్సర్ ఇచ్చాడు రాణా. ఇక్కడే ఉంటుంది అంటే ఏ అర్హతతో ఉంటుంది? అనాథ అని జాలిపడి తీసుకొచ్చావా, లేదా నిన్ను ప్రేమించింది కనుక ఆ ఉద్దేశంతో తీసుకొచ్చావా అని ప్రశ్నించి ఆన్సర్ చెప్పకుండా అమృత వైపు చూస్తున్న రాణా ఫేస్ తన వైపుకు తిప్పుకొని, జాలిపడి తీసుకొచ్చాను అంటే జీవితకాలం ఈ ఇంటి ఆడపిల్లగా ఉంటుంది, మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. నిన్ను ప్రేమించిన అమ్మాయిగా వచ్చింది అంటే ఈ క్షణం ఇప్పుడే తనని బయటికి పంపించు. తన ప్రేమ కరెక్ట్ కాదు, నీ ఫ్యూచర్కి తను కరెక్ట్ కాదు అని తెగేసి చెప్పారు ప్రతాప్ వర్మ. నార్మల్గా చెప్పి ఉంటే రాణా ఒక్కసారైనా ఆలోచించేవాడే. బట్ ఒక ఆడపిల్లకి భరోసాగా ఉంటాను అని మాట ఇచ్చి ఇంటికి తీసుకొచ్చిన రాణా అలా అర్ధరాత్రి పూట బయటకు పంపించు అంటున్నా తండ్రి మొండితనానికి, ఆవేశానికి లోనయ్యాడు. అందులోనూ ఎటువంటి కల్మషం ఎరుగని అమృత ఫేస్ చూస్తూ తన ప్రేమ కరెక్ట్ కాదు అన్న తండ్రి మీద పట్టరాని కోపంతో అమృత ప్రేమను తక్కువ చేస్తూ మీ క్యారెక్టర్ని కోల్పోవద్దు డాడ్ అని ఎదురు తిరిగాడు రాణా. నీ వయసు దాటి వచ్చిన వాణ్ణి, ఎవరేంటో నాకు తెలియదా? నీ దగ్గర అందం ఉంది, ఆస్తి ఉంది, అడగకుండా చుట్టూ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేసే ఔదార్యం ఉంది. వయసులో ఉన్న నీకు తన రూపం అట్రాక్షన్ కావచ్చు, నీ క్వాలిటీస్ తనకు సపోర్ట్ కావచ్చు. బట్ దిస్ ఈజ్ నాట్ ఎ బిజినెస్ రాణా. ప్రేమ అనే ఫీలింగ్ దాటి చూడు. నీ ఫ్యూచర్కి ఏది కరెక్టో నీకే అర్థమవుతుంది. తన మీద జాలితో ఇప్పుడు నువ్వు తీసుకుంటున్న ఈ స్టెప్ రేపు మీ ఇద్దరి జీవితాలని నాశనం చేస్తుంది. మన కుటుంబానికి, నీ భవిష్యత్తుకి తగిన అమ్మాయి ఈ ఇంటి కోడలుగా రావాలి. మన పరువు ప్రతిష్ట సొసైటీలో మన ఇమేజ్ పెంచేదిగా, కాపాడేదిగా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా నిన్ను అర్థం చేసుకుని నీకు సపోర్ట్గా నిలబడాలి. నీ కోపాన్ని భరించాలి, నీ ఆలోచన గ్రహించాలి, నీ ప్రేమను అర్థం చేసుకోవాలి, నీ అవసరాన్ని చెప్పకముందే మీ అమ్మలా తెలుసుకోవాలి. ఈరోజు గడిస్తే చాలు అనుకునే అమృత లాంటి అమ్మాయి నీకు కరెక్ట్ కాదు అని తేల్చి చెప్పిన ప్రతాప్ వర్మ, దీనికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి తనని హాస్టల్లో దింపేసే, తన ఫ్యూచర్కి నేను సెక్యూరిటీ ఇస్తాను అని డిసైడ్ చేసి వెళ్ళిపోవడానికని రిటర్న్ అయిన తండ్రిని దాటి స్పీడ్గా వెళ్ళిన రాణా అమృత చేయి పట్టుకొని
ఆయన ముందు నిలబడ్డాడు. వద్దు అంటున్న తన ముందు అమృత చేయి పట్టుకున్న రాణాను కోపంతో కొట్టడానికి చెయ్యెత్తాడు ప్రతాప్ వర్మ. ఆ క్షణం అది చూస్తున్న అందరి గుండెలు ఒక్కసారి ఆగిపోయిన ఫీలింగ్. గాలిలోకి లేచిన తండ్రి చేతిని చూస్తున్న రాణా కళ్ళు పెద్దవయ్యాయి. ఏవండి, ఏం చేస్తున్నారు అంటూ ఒక్క ఉదుటన ఇద్దరి మధ్యలోకి వచ్చిన రేవతి గారు భర్త చేతిని పట్టుకొని ఆవేశంతో ఏం చేస్తున్నారో తెలియడం లేదా మీకు అంటూ కళ్ళ నీళ్లతో కంగారుగా అడుగుతున్న రేవతి గారి ఫేస్ చూసి అప్పటి వరకు తల మీదకి ఎక్కి కూర్చున్న కోపం, ఆవేశం అనే దెయ్యాలను పక్కకు తోసి కొడుకు వైపు చూశారు బాధగా. అన్ని విషయాలు వేరు రాణా, నువ్వు ఎంత గొడవ పడ్డా, నేను కాదు అన్నా చివరికి నీకు కావాల్సిందే చేస్తావు. నీకు కావాల్సింది నీకు ఇవ్వడంలో నాకు కూడా ఒక ఆనందం ఉంటుంది. అందులో నీ గెలుపు విజయం చూసి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. బట్ ఇది అలా కాదు, అమృత నీకు కరెక్ట్ కాదు అంటూనే అమృత వైపు చూసి, నా కొడుకును వదిలేయడానికి నీకు ఎంత కావాలో చెప్పు అని కొడుకు భవిష్యత్తు కోసమే ఆలోచిస్తున్న ప్రతాప్ వర్మ ఒక ఆడపిల్లను అవమానిస్తున్నానన్న ఆలోచన మరిచి మాట తూలారు. ఆ ఒక్క మాటే ఉడుకు రక్తంతో ఉన్న రాణా ఈగోని టచ్ చేసింది. ఆల్మోస్ట్ రేవతి గారు కూడా ఒక రకమైన భావోద్వేగానికి గురయ్యారు. ఎంతో ఉన్నతంగా ఉండే తన భర్త ఒక ఆడపిల్లని కొనడానికి సిద్ధపడిన ఆ క్షణం ఇలా కూడా మాట్లాడగలరా అని కొయ్యబారిపోయి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. ఏమన్నావు డాడ్, నన్ను వదిలేయడానికి దీనికి డబ్బులు ఇస్తావా అంటూ కన్నీళ్లతో మోగ బొమ్మలా నిలిచిన అమృత చేయి పట్టుకొని ఫోర్స్గా ప్రతాప్ వర్మ ముందుకు లాగి నిలబెట్టి, దీన్ని మొహం చూస్తూ ఉంటే డబ్బులకు అమ్ముడుపోయే చీప్ క్యారెక్టర్లా కనిపిస్తుందా నీకు అని డీగ్రేడ్ ఫీలింగ్తో అడుగుతున్న కొడుకు కళ్ళలోని ఆగ్రహానికి తను ఏ స్థాయికి దిగజారి మాట్లాడాడో అర్థమైంది ప్రతాప్ వర్మకి. అయినా సరే సిచ్యువేషన్ అలా వచ్చింది అని తనను తాను సమర్థించుకుంటూ మొండి వైఖరి ప్రదర్శించి మరొక తప్పుకు శ్రీకారం చుట్టారు. నా గెలుపులో సంతోషాన్ని పొందే మీకు అంతకు మించి రెండింతల సంతోషాన్ని ఇవ్వాలని మీరు వద్దన్న పని గెలిచి చూపించే నేను ఇప్పుడు ఇది కూడా చేస్తాను. అమృతనే పెళ్లి చేసుకుంటాను. ఈ క్షణం నుంచి తనే నా భార్య. అమృత నన్ను ప్రేమించిందా లేక నాకు అట్రాక్ట్ అయిందా అనేది సెకండరీ. బట్ ఫస్ట్ అమృత క్యారెక్టర్ని మీరు జడ్జ్ చేశారు. దట్స్ రాంగ్ డాడ్, అబ్సల్యూట్లీ రాంగ్. అది నేను ప్రూవ్ చేస్తాను. ఆస్తి, అంతస్తు, పరువు, ప్రతిష్ట, హోదా, సొసైటీలో ఒక స్టేచర్, వీటన్నిటిని మించి ఒక గ్రేట్ థింగ్ ఉంది డాడ్. అదే లవ్. ఇప్పటి వరకు అదే నన్ను ప్రేమించింది. బట్ ఈ క్షణం నుంచి నా భార్యగా అమృతను నేను ప్రేమిస్తాను. మీరు రాంగ్ అని ప్రూవ్ చేస్తాను. మీరు చెప్పిన క్వాలిటీస్ ఏవి అమృతలో లేకపోయినా మేమిద్దరం హ్యాపీగా బ్రతికి చూపిస్తాము. అమృత ఫ్యూచర్కి మీ సెక్యూరిటీ అవసరం లేదు. నేనే నా భార్యని సెక్యూరిటీతో చూసుకుంటాను అని అప్పటికప్పుడు దేవుడి గదిలోకి వెళ్ళి సింధూరం తీసుకొచ్చి అమృత నుదుటిన పెట్టాడు రాణా. తను వద్దన్న పని చేయడానికి పంతంతో దూకే కొడుకు ఈసారి కూడా అలాగే ప్రవర్తించిన తీరుకు ప్రతాప్ వర్మ కోపం కట్టలు తెంచుకుంది. రాణా అని ఆయన అరిచిన అరుపు గర్జనలా ప్యాలెస్ మొత్తం దద్దరిల్లుతూ ఉంటే పుట్టి బుద్ధెరిగాక మొదటిసారి తండ్రి చేతి దెబ్బ రుచి చూసిన రాణా కళ్ళు చింతనిప్పుల్లా మారిపోయాయి. చేయి దాటిపోయిన పరిస్థితికి రేవతి గారు కుదేలైపోయారు. వివేక్, నేహ వణికిపోతూ తల్లి వెనుకకు చేరితే కూతురి భవిష్యత్తు గురించి కన్న కలలు పేక మేడల్లా కుప్పకూలిపోయేసరికి రుద్రాణి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అందరికన్నా అధ్వానంగా ఉంది అమృత పరిస్థితి. ఒక్క రోజులో తన జీవితం ఇలా మారిపోతుందని అస్సలు ఊహించలేదు. తన వల్ల ఒక కుటుంబం ఇలా చీలిపోతుందని అస్సలు ఆలోచించలేదు అమృత. తండ్రి కొడుకుల మధ్య ఇంత పోరు జరుగుతుందని ఏ మాత్రం ఊహించినా అమృత అసలు అడుగు ముందుకే వేసేది కాదు. రాణాను మాత్రమే చూస్తున్న అమృత కన్నీళ్లకు కట్టడి లేదు. నీ మాట కాదని నేను పెళ్లి చేసుకుంటే మీరు చూడ్డానికి రారు కదా, అందుకే మీ ముందే కుంకుమ పెట్టాను. రేపే మా ఇద్దరి పెళ్ళి, మీరు రారని తెలుసు, అయినా చెప్తున్నాను, చెప్పిందే చేస్తాను అని అమృత చేయి పట్టుకొని సోఫాలో కూలబడిన తల్లి కాళ్లకు నమస్కరించి, క్షమించమ్మా, నన్ను తనకు మాటిచ్చి తీసుకొచ్చాను. ఆ మాట తప్పి నీ పెంపకానికి మచ్చ తీసుకురాలేను అని చెప్పి ఉదయ్ని చూసి అమృత చేయి పట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న రాణాను అనుసరించాడు ఉదయ్. అంతకు మించి ఉదయ్కి మరొక ఆప్షన్ లేదు. అన్నిటికన్నా
ఫ్రెండ్షిప్పే ఇంపార్టెంట్ అనుకొని రాణా డెసిషన్కు సపోర్టుగా నడిచాడు. అలా అర్ధరాత్రి అమృతతో కలిసి రాణా మ్యాన్షన్ దాటిన మరుక్షణం శ్మశాన నిశ్శబ్దం తలపిస్తున్న ఇంటిలో ఎవరికి వారే నెమ్మదిగా వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోయారు. భార్య ముఖం చూడాలన్నా మొదటిసారి చిన్నతనంగా అనిపించిన ప్రతాప్ వర్మ ఆవేశంలో వెళ్ళిపోయినవాడు రేపొస్తాడు, మన నుంచి వాడు ఒక్కరోజు కూడా దూరంగా ఉండలేడు అనేసి అక్కడ నుండి వెళ్ళిపోయారు. కీడు శంకిస్తున్న మనసుతో రేవతి గారు గుమ్మం వైపు చూస్తూ అలాగే ఉండిపోయారు. ఆ నైట్ ఉదయ్ ఇంట్లోనే ఉన్నారు అమృత, రాణా. ఉదయ్ ఫాదర్ కూడా చెప్పడానికి ట్రై చేశారు, బట్ రాణా ఎవ్వరి మాట వినడానికి సిద్ధంగా లేడు. నేహకు ఫోన్ చేసి అమ్మ జాగ్రత్త, వెంటే ఉండు అని చెప్పిన తల్లిని బాధ పెట్టాను అన్న ఫీలింగ్ రాణాను నిలువెల్లా నిలకడగా ఉండనివ్వడం లేదు. అమృత విషయంలో తండ్రి తప్పుని కరెక్ట్ చేయాలన్న పంతం అందుకు రెండింతలు ఉంది రాణాలో. కోపాలు, తాపాలు, పంతాలు, పౌరుషాలు రేయి చీకటిలో కరిగిపోయి ఉదయపు కిరణాలు కొడుకుని తిరిగి ఇంటికి తీసుకొస్తాయని ఆశగా చూస్తున్న రేవతి గారు రాత్రి ఉన్న చోటే కదలకుండా ఉండిపోయినా రేవతి గారి ఆశ నిరాశ అయింది. అత్తయ్య ఫోన్ అని నేహ నెమ్మదిగా షోల్డర్ పట్టి కుదపడంతో చూసిన రేవతి గారికి ఫోన్ ఇచ్చింది నేహ. రాణా అని ఆత్రంగా పిలిచిన ఆవిడ పిలుపుకి అమ్మా అన్న పిలుపు ఊరటనిచ్చింది. రావారా ఇంటికి అని కట్టలు తెంచుకోవడానికి సిద్ధంగా ఉన్న దుఃఖాన్ని గొంతులో నొక్కి పెడుతూ ప్రశ్నించారు. నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తానమ్మా? మీ ఆయన మీద కోపంలో రాత్రి ఏదో అలా వాగేశాను. నీ కళ్ళ ముందే అమృతకి కుంకుమ పెట్టాను కదా, మరి మీ ఆయనకి చెప్పినట్టు పెళ్లి చేసుకోవాలి కదా, నీ కొడుకు పెళ్ళి నువ్వు కూడా చూడవా అని గారంగా అడుగుతున్న రాణా మాటలకి పెళ్ళెక్కడా, ఇప్పుడే వస్తాను అంటూ చటుక్కున లేచి నిలబడ్డ తల్లి ప్రేమకి కన్నీళ్లతోనే నవ్వుతున్న రాణా జారుతున్న కన్నీళ్లతో కళ్ళు మూసుకొని ఇప్పుడే కదమ్మా లేచాను, ఒళ్ళంతా బద్ధకంగా ఉంది, నేను స్నానం చేసి ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్ళి నీకు ఫోన్ చేస్తాను, నువ్వు కూడా స్నానం చేసి పూజ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి రెడీగా ఉండాలి అని బిడ్డకి తండ్రి చెప్పినట్టుగా లాలనగా చెప్తూ ఉంటే నేను చేస్తానురా, మీ నాన్నకు కూడా పెట్టి నేను కూడా తినేసి రెడీగా ఉంటాను, నువ్వు ఫోన్ చేస్తావు కదా అని అడిగారు రేవతి. ఫోన్ చేయడం కాదమ్మా, నేనే వస్తాను అని అనడంతో ఆవిడ గుండెల్లో అప్పటి వరకు మోస్తున్న దుఃఖాన్ని సగం చేతితో తీసేసినట్టు అయింది. తేలికపడ్డ మనసుతో నువ్వు త్వరగా రా, నేను రెడీగా ఉంటాను అని చెప్పి వెనక్కి తిరిగిన రేవతి గారి కళ్ళ ముందు కోపంతో నిలువెత్తి రూపంలా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిలబడి కనిపించారు ప్రతాప్ వర్మ. మేనమామను చూడడమే నేహ అక్కడి నుంచి పారిపోయింది. మీరెప్పుడొచ్చారు అని కంగారుగా అడుగుతూ కన్నీళ్లు తుడుచుకుంటున్న రేవతి గారు ముందుకు వచ్చి నీ కొడుకు పెళ్లికి వెళ్తున్నావా అని అడిగారు ఆవేశాన్ని అణుచుకుంటూ. వెళ్తున్నాను. రాణాకు భార్యగా అమృత మన ఇంటికి వస్తుంది, నెమ్మదిగా అన్నీ నేర్చుకుంటుంది, మీ పంతాన్ని పక్కన పెట్టి వాడి గురించి కూడా ఆలోచించండి అని నెమ్మదిగా నచ్చ చెప్పడానికి చూశారు. రేవతి గారు చెప్పింది విని ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయిన ప్రతాప్ వర్మ అమృతను రాణా జీవితం నుంచి దూరంగా పంపడానికి ఏం చేయాలా అని ఆ క్షణం నుంచే ఆలోచన స్టార్ట్ చేశారు. ఎంతో ఆడంబరంగా వైభవంగా జరగవలసిన కొడుకు పెళ్ళి సాదాసీదాగా ఒక చిన్న గుడిలో జరుగుతున్నా కూడా పట్టుబట్టల్లో కొడుకుని చూస్తున్న రేవతి గారి కళ్ళు నిండు కుండల్లా మారాయి. 6.2 సాలిడ్ కటౌట్ రాణా పక్కనే 5.4 నిలువెత్తు ముద్దబంతి బొమ్మల అమృత రేవతి గారు తెచ్చిన పట్టుబట్టలు నగలలో భయం బెదురు నిండిన కళ్ళల్లో కన్నీళ్లు నింపుకొని కూర్చుంది. ఇప్పుడు ఇలా ఉందని ప్రతిరోజు ఇలాగే ఉండదు, సంతోషంగా ఉండు, పెళ్లి కూతురు ఇలా కన్నీళ్లతో ఉండకూడదు, మీ మావయ్యకి మీ ఆయనకి కొంచెం కోపాలు ఎక్కువే, కానీ బంధాలు తెంచుకునేంత మూర్ఖులైతే కాదు అని రేవతి గారు ఎంతో చెప్తే గాని ఆ మాత్రం స్థిమితపడలేదు అమృత. ఉదయ్ పేరెంట్స్, ఇటు రేవతి గారు, ఆవిడికి తోడుగా వచ్చిన నేహ, ఇక పెళ్లికి సాక్ష్యంగా నిలిచిన భగవంతుడి సమక్షంలో 3 ముళ్లతో 7 అడుగులతో అమృత రాణా భార్యగా మారింది. మీ నాన్న కోపాన్ని చూసిన అమృతలో ఇంకా భయం పోలేదు. ఒక్క 10 రోజులు తనని ఇక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్ళు, మీరు తిరిగి వచ్చేసరికి నేను మీ నాన్నగారితో మాట్లాడతాను అని రాణాకి చెప్పి పాస్పోర్ట్తో పాటు కొంత అమౌంట్ కూడా ఇచ్చారు రేవతి.
మీ ఆయన డబ్బులు నాకొద్దు అని డబ్బులు పక్కన పడేసి తల్లి ఒడిలో పడుకున్నాడు రాణా. ఇంతకు మించి ఎక్కువ చేశావంటే దెబ్బలు పడతాయి, మా ఆయన ప్రేమకి ప్రతిరూపంరా నువ్వు అంటూ చిన్ని కన్నయ్యలా ఒడిలో ముడుచుకున్న డెవిల్ బాబుని మందలించి, నిన్ను నమ్మి నీ జీవితంలోకి వచ్చిన పిల్ల బాధ్యత నీది, నువ్వు గెలవాలన్న తపన నాది, ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు, మీరు తిరిగి వచ్చేసరికి నా కోడలిలో ఎటువంటి భయాలు ఉండకూడదు అని చాలా గట్టిగా చెప్పిన రేవతి గారిని ఐ లవ్ యూ అమ్మా అంటూ అంతకన్నా గట్టిగా చుట్టేసుకున్నాడు రాణా. ఒంటి మీద నగలు బాక్స్లో పెట్టి అవి లోపల పెట్టడానికి వచ్చిన అమృత తల్లి కొడుకులిద్దరినీ అలా చూస్తూ డోర్ స్టెప్ దగ్గరే నిలబడిపోయింది. ఏంటే అక్కడ నిలబడ్డావు, రా అని రాణా సహజమైన తన గట్టి గొంతుతో పిలిచేసరికి ఉలిక్కిపడి బెదురుగా చూసింది. అమ్మాయిని భయపెట్టకు, నువ్వు కాస్త గొంతు తగ్గించు అని ఒడిలో పడుకున్న రాణాను లేపి అమృత దగ్గరికి వచ్చిన రేవతి గారు, వాడే నీ ధైర్యం కావాలి, ఇక దేని గురించి ఆలోచించుకు అని ఇద్దరిని ఒక చోట కూర్చోపెట్టి మాట్లాడి ఇంటికి వెళ్ళిపోయారు. రేవతి గారి మాట కాదనకుండా ఆ రోజే డాక్యుమెంటేషన్ ఫినిష్ చేసి స్విట్జర్లాండ్ హనీమూన్ ట్రిప్కి అరేంజ్మెంట్స్ చేసుకున్నారు. దానికి ఇంకా 2 రోజులు ఉండడంతో పెళ్లి తర్వాత తీర్చుకోవాల్సిన మొక్కులున్నాయని రేవతి గారు అనడంతో మీనాక్షి అమ్మవారి టెంపుల్తో పాటు మరికొన్ని టెంపుల్స్ తిరుగుతూ ఆ హడావడిలో ఉన్నారు రాణా, అమృత. వాళ్ళతో పాటు ఉదయ్ పేరెంట్స్ కూడా ఉండడంతో అమృతతో అన్ని దగ్గరుండి ఉదయ్ మదర్ చేయిస్తూ ఉన్నారు. అయిపోయింది, అంతా అయిపోయింది, నీ చెల్లెల్ని రాణాకు ఇచ్చి పెళ్లి చేస్తే ఇక ఇంట్లో నుంచి కాలు కదిపే పనుండదు, హాయిగా దర్జాగా నా కూతురు మహారాణిలా నువ్వు మీ బావతో పాటు మహారాజులో బతుకుతావని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. రేవతి దగ్గరుండి మరీ పెళ్లి చేసి వచ్చింది. అన్నయ్య ఈరోజు కోపంగా ఉన్నా రేపు కొడుకు కోసం పంతం వదులుతాడు. అప్పుడు అమృత ఇంటి కోడలిగా మనకి మొగుడే కూర్చుంటుంది. రేవతి మాటకు అన్నయ్య ఎలా కట్టుబడి ఉంటాడో రేపు పెళ్ళాం అడుగులకు మడుగులొత్తుతూ మీ బావ కూడా అమృతకు సరెండర్ అయిపోతే ఇక మీ బతుకులు, మీతో పాటు నా బతుకు కూడా రోడ్డెక్కాల్సిందే అని కొడుకు దగ్గర ఆపకుండా శోకాండాలు పెడుతోంది రుద్రాణి. రాణా పెళ్ళి అనుకున్నప్పటి నుంచి తల్లి నస భరించలేక ఇరిటేట్ అవుతూ ఉన్నాడు వివేక్. అయితే తల్లి ఏడుపులో నిజం లేకపోలేదు. చెల్లి ఇంటి కోడలైతే అధికారం, ఆర్భాటం, అంతస్తు, తన హోదా కూడా పెరుగుతుందని వివేక్ కూడా ఆశపడింది నిజం. ఇప్పుడు అమృత వల్ల అది చెయ్యి దాటిపోతూ ఉంటే సహించటం వాడి వల్ల కావడం లేదు. ఆ చిరాకుతోనే బార్కి వచ్చిన వివేక్ ఫుల్ బాటిల్ లేపేశాడు. ఖర్చు పెట్టుకోవడానికి డబ్బు, జల్సాగా తిరిగే లైఫ్ లేకపోతే ఏమైపోవాలి అనే ప్రశ్న వివేక్ని మతిస్థిమిత లేనివాడిగా మార్చేసింది. తన ఆనందాలకు అడ్డుగా వచ్చిన అమృతను ఏం చేసైనా సరే రాణా జీవితం నుంచి తప్పించాలని, ఆ స్థానంలో తన చెల్లిని పెట్టాలని నిర్ణయించుకున్న వివేక్ అందుకు ఏం చేయడానికైనా తెగించడానికి సిద్ధపడ్డాడు. తాగి మతి తప్పి అక్కడే పడిపోయిన వివేక్ తెల్లారు కళ్ళు తెరిచి చూసేసరికి ఒక చిన్న రూమ్లో ఉన్నాడు. తన ఇంటి బాత్రూంలో సగం ఉన్న ఆ రూమ్ని చిరాగ్గా చూస్తూ తల పట్టుకొని బయటకు వచ్చేసరికి ఉదయపు ఎండ సర్రుమని చంపలి కాల్చేసింది. ఆ మాత్రం ఎండ కూడా తెలియకుండా పెరిగాడు పాపం పిల్లాడు. డ్రాకులలా నైట్ తిరుగుతూ పగలు నిద్రపోయే వివేక్ లాంటి వాళ్ళకి ఆ మాత్రం చిరాకు కరెక్టే. ఛ, ఎవడ్రా నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అని మండిపోతూ తిరిగి లోపలికి వచ్చిన వివేక్ అప్పుడే వాష్రూమ్ నుండి టవల్ చుట్టుకొని లోపలికి వచ్చిన నిశాంత్ని, నువ్వేనా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు అని పచ్చిమిరపకాయ నములుతున్న పిచ్చి కుక్కలా కయ్యమన్నాడు. మరి నిశాంత్ ఇప్పుడు వివేక్కి ఆన్సర్ ఏమివ్వనున్నాడు? వీళ్ళిద్దరి పరిచయం కథను ఎలాంటి మలుపు తిప్పుతుంది? అసలు వివేక్ ఏం చేయబోతున్నాడు? రాణా అంతగా ప్రేమించే తన తల్లి చావుకి కారణమేమిటి? జరిగిపోయిన పెళ్లి గురించి ప్రతాప్ వర్మ ఏ నిర్ణయం తీసుకుంటారు? తను అనుకున్నట్టుగా రేవతి ప్రతాప్ వర్మను కన్విన్స్ చేయగలుగుతుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.